श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अध सप्तदशोऽध्यायः। श्रद्धात्रयविभागयोगः। श्रीभगवानुवाच 9, 10, 11, 12, 13 శ్లోకాలు ఇవాళ. 9, 10, 11, 12, 13 ఏనా? కట్వం లలవణాత్యుష్ణ తీక్షరూక్షవిదాహినః ఆహారా రాజసస్యేష్ఠ దుఃఖశోకామయప్రదాః యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ఖట్వం లలవణాత్యుష్ణ తీక్షరూక్షవిదాహినః ఆహారా రాజసస్యేష్ఠ దుఃఖశోకామయప్రదాః యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ఖట్వం లలవణాత్యుష్ణ తీక్షరూక్షవిదాహినః ఆహారా రాజసస్యేష్ఠ దుఃఖశోకామయప్రదాః యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః
అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత శ్రద్ధాత్రేయ విభాగంలోకి పునఃప్రవేశం. నిన్నటి రోజున పరమాత్మ మనుష్యుల యొక్క 3 రకాలైనటువంటి స్వభావాలు వాళ్ళ శ్రద్ధ రూపంలో బహిర్గతం అవుతూ ఉంటాయని చెబుతూ ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క స్వభావాలని అనుసరించి వాళ్ళకి ఆహారము పట్ల, తర్వాత వాళ్ళు ఆచరించేటువంటి యజ్ఞముల విషయంలోనూ తపస్సులలోనూ చేసే దానములలో కూడా ఈ విధమైనటువంటి 3 రకాలుగా అవి ఉంటూ ఉంటాయి. ఈ 4 విషయాల్లో ఆహారము, యజ్ఞము, దానము, తపస్సు, ఈ 4 విషయాల్లో కూడా వీళ్ళ యొక్క నిజ స్వభావం ఏదైతే ఉందో, అనగా సాత్వికమా, రాజసికమా, తామసికమా, దీన్ని ఆధారంగా వాళ్ళు చేసే ఈ 4 క్రియల్లో కూడా మార్పులు ఉంటూ ఉంటాయి సుమా. అది నీకు వివరంగా చెప్తున్నాను, మొదలుపెట్టమని చెప్పేసి ఆ విధంగా మొదట సత్వగుణ ప్రధానమైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారం తినేవాళ్ళ లక్షణం ఎట్లా ఉంటుందో మనం నిన్న చూడటం జరిగింది వివరంగా. దాన్ని చూసినప్పుడు అక్కడ మనకి తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఆ ఆహారము వాళ్ళకి ఎటువంటి ఆహారం పట్ల వాళ్ళకి ఇష్టం ఉంటుంది అని అంటే, ఆయువుని పెంచేదిగా ఉండేది, తర్వాత వాడి బుద్ధిని పెంచేది, తర్వాత శారీరకమైనటువంటి సాత్విక బలాన్ని, పశుబలాన్ని కాదు, సాత్విక బలాన్ని పెంచేది, తర్వాత ఆరోగ్యం కలిగించేది, సుఖము, ప్రీతి మున్నగు వాటిని అభివృద్ధి పరిచేది అటువంటిదిను, తర్వాత రసములు కలిగినటువంటి చక్కెర, పాలు వగైరాలు, తర్వాత రసపదార్థములైనటువంటి వెన్న, నెయ్యి, స్నిగ్ధ పదార్థములు, తర్వాత ఓజస్సుని అభివృద్ధి చేసేటువంటి స్థిరంగా శరీరంలో ఉండేటువంటి రసము అని మనం చెప్పాము నిన్న మీకు. సో అటువంటి పదార్థాలు, తర్వాత ఇలా సాత్విక స్వభావాన్ని పెంచేటువంటి అన్ని రకాల ఆహారాలు, సువాసన భరితంగాను, తర్వాత అవి చూడగానే దాన్ని తినాలనేటువంటి ఆసక్తి కలిగించేటట్టుగాను అట్లా ఉండేటువంటి వాటిని హృదయాన్ని అంటారు అని చెప్పి మనం ఇవన్నీ వివరంగా మనం చూడటం జరిగింది. అయిన తర్వాత ఈరోజు మనకి విడిచిపెట్టబడదగినటువంటివి, సాత్వికమైనదేమో మనం అనుసరించదగింది సాత్విక లక్షణాలు, అందులో ఆహారంలో కానీ, యజ్ఞంలో కానీ, దానంలో కానీ, తపస్సులో కానీ సాత్వికమైనటువంటివి మనం అవలంబించవలసినవి. రాజసము, తామసికము సంబంధించినవి అన్ని చోట్ల విడిచిపెట్టవలసినవి. సో ఈ తేడా మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాడంటే, ఏది నువ్వు అనుసరించాలో, ఏది విడిచిపెట్టాలో నీకు వివరంగా చెప్పడం కోసం చెప్పడం జరుగుతుంది. సో ఇవాళ మనం రాజసికమైనటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళకి ప్రీతి కలిగిన ఆహారం ఏమై ఉంటుంది, ఇష్టమయ్యేటువంటిది అనే విషయాన్ని 9వ అధ్యాయ శ్లోకంలో చూద్దాం. కటు అనగా చేదుగాను, ఆమ్లః పులుపుగాను, లవణ ఉప్పగాను, అత్యుష్ణ మిక్కిలి వేడిగాను, తీక్షణ అనగా కారంగాను, రోక్ష చమురు లేనివిగాను, విదాహిన మిగుల దాహము కలుగుజేయునవిగాను ఉండునవియు, మరియు దుఃఖ శోకమయాప్రదాహ అనగా శరీరమునకు దుఃఖమును, మనస్సునకు వ్యాకులత్వమును, రోగమును కలుగుజేయునవియును అగు ఆహార పదార్థములు రాజస్య రజోగుణము గలవానికి ఇష్ట అనగా ప్రియములు అయి ఉండును. సో ఇటువంటి ఆహారాలు ఇష్టపడుతున్నవాడు ఎవడైనా ఉన్నాడంటే మనకి బాగా వాడు రజోగుణ
ప్రధానుడు అనే విషయం వాడిని అడగక్కర్లా. వాడికి ఏ ఇష్టంగా ఆహారం తింటున్నాడో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఏమిటాయి అవి? అత్యంత చేదుగా ఉండేవి, తర్వాత పులుపుగా ఉండేవి, ఉప్పగాను, మిక్కిలి వేడిగాను, కారం, చమురు లేనివి, తర్వాత తిన్న తర్వాత దాహాన్ని కలగజేసేవి, తర్వాత తినంగానే శరీరానికి దుఃఖం, తర్వాత మనస్సుకి వ్యాకులత్వం. అబ్బో తిన్న తర్వాత అంతా నాకు బోరన్గా ఉందండి, ఏమీ ఇదవట్లేదు అని అంటున్నాడంటే అర్థం ఏంటంటే వాడికి ఆ శరీరానికి హితమైంది ఆహారం. తినంగానే ఇప్పుడు చెప్తా అది ఏమొస్తుందో చూద్దాం. దాంట్లో ఒలిగేటువంటి లక్షణాలు ఏమిటంటే వేప, కాకర మొదలైన పదార్థాలు చేదైనవి, చింతకాయ, చింతపండు మొదలైనవి పులుపు, క్షారములనగా ఉప్పు సంబంధ లవణాలు, ఇతర లవణాలు, తర్వాత మిక్కిలి వేడి అయిన పదార్థాలు అంటే పొయ్యి మించి దించి దాని మీద వేసి తినేస్తాడు వాడికి ఏమీ కొద్దిగా కూడా బాధ అనిపించదు. ఓకే, తర్వాత మిరపకాయలు, తర్వాత కారము మొదలైనటువంటి తీక్షణ పదార్థాలు, తర్వాత బాగా వేయించబడి డీప్ ఫ్రై మాడేటట్టు వేయిస్తారు చూసావా, అటువంటి పదార్థాలు, తర్వాత ఆవాలు ఎక్కువగా తింటే కనుక మనకి దాహం వేసినట్టుగా అవుతుందిట. తర్వాత దుఃఖ శోకమయప్రద అన్నప్పుడు ఈ భుజించేటప్పుడు ఇవి గొంతులో బాధ ఏర్పడుతూ ఉంటుంది. ఏ విధంగా? నాలుక మండిపోతూ ఉంటుంది, దవడల యందు మంట, చుట్టూ ఇల్లు వస్తూ ఉంటాయి. తర్వాత పండ్లు, దంతములు పులిసిపోతాయి, ఆ పులుపు తినేపటికి పులిసిపోతాయి. తర్వాత నమలుటకు కష్టం అవుతూ ఉంటుంది. తర్వాత కండ్ల నుండి, ముక్కు రంధ్రముల నుండి నీరు వస్తూ ఉండును, ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. తర్వాత ఈ కష్టములన్నింటినీ దుఃఖములు అంటారు. శరీరానికి కలిగే దుఃఖాలు ఇవి తింటూ కూడా వాడు అని వేస్తూనే ఉంటాడు, వదిలిపెట్టాడు సుమా, అది లెక్క. తర్వాత ఇక భుజించిన పిమ్మట కలుగు బాధలను శోకము అంటారు అన్నమాట. భుజించేప్పుడు కలిగినవి దుఃఖములు, భుజించిన తర్వాత లోపల మనస్సు వ్యాకులత పొందటం, ఆయాసంగా ఉండటం, ఇది రావటం, తర్వాత తేనుపులు రావడం, ఇట్లాంటివన్నీ కూడా బాగా తొక్కినప్పుడు కలుగుతూ ఉండేటువంటి లక్షణాలు అన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా దీనివలన ఈ రకమైనటువంటి ఆహారం తినడం వలన ఇందాక తిన్నవేమో ఆయుష్ని పెంచేవి, శక్తిగా ఉండేవి, అవన్నీ చెప్పాం సాత్వికంలోకి. ఇది తిన్న తర్వాత దుఃఖము, శోకము, తర్వాత రోగములు. వద్దురా నాయన ఫ్రై చేసిన ఫిష్ తినకంటారా అని చెప్తాం, ఆగుతామా? ఆగలేం. అట్లా అన్నమాట. తర్వాత వాటిని దుఃఖ శోకమయ ప్రదాహ అంటారని చెప్పాడు. సో ఈ విధమైన ఆహారాలు వాడికి ఇష్టమై ఉంటాయి. ఓకే, తర్వాత ఇక తామస రకమైనటువంటి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే యాతయామం 10ది వండిన పిమ్మట ఒక జాము దాటినది లేక బాగా ఉడకనిది, తర్వాత గతరసం సారము నశించిపోయినది, తర్వాత పూతి దుర్గంధము గలది, పర్యుషంచ పాచిపోయింది, తర్వాత ఉచ్ఛిష్టం అపి ఒకరు తినగా మిగిలింది, తర్వాత అమేధ్యంచ అశుద్ధముగా ఉన్నదియు. అనగా భగవంతుడికి నివేదన చేయకుండా తినేది ఏదైనా అశుద్ధమే. భగవంతుడికి నివేదన చేస్తే అది శుద్ధి అవుతుంది. అటువంటిది అది యజ్ఞ ప్రసాదంగా మనం తినవచ్చు. తర్వాత యత్ ఏ భోజనము ఆహారము అస్తి కలదో తత్ అది తామస్ ప్రియం. అనగా తమోగుణం కలిగిన వాడికి అటువంటి ఆహారం పట్ల అత్యంత ఇష్టత ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటంటే యాతయామం అంటే ఏమిటంటే మామూలుగా పర్యూషితం అని అంటే కనుక పాచిపోయిన అన్నం తామస గుణానికి సంబంధించింది. కొంతమందికి అది చాలా ఇష్టంగా ఉంటుంది. ఓకే, తర్వాత బాగా ఉడకనటువంటివి అటువంటి పదార్థాలు అవి కూడా దానికి అర్ధపక్వమైనవి. అర్ధపక్వం సగం ఉడికే ఉంటుంది. సరే అయినా సరే పారేడింది దేనికని తీసుకుని తింటూ ఉంటాం. అన్నం కూడా మన వాళ్ళు కాస్త ఒక్కొక్కప్పుడు సరిగా ఉడకదు. అన్నం పారేడింది దేనికని చెప్పి అదే తింటూ ఉంటాం. అంటే మధ్యలో అది పిండి అవుతూ ఉంటుంది, అన్నంగా ఉడకదు. పాపం వాళ్ళు ఏదో పెట్టారు, ఎసరు తక్కువడం ఏదో జరిగింది. సరే ఇప్పుడు దాన్ని పారేయడం దేనికని దాన్ని కూడా తీసి తింటూ ఉంటాం. సో ఇది. తర్వాత ఇక గతరసం అనగా ఇప్పుడు బత్తాయి పళ్ళు, చెరుకు అవి ఉన్నాయనుకోండి, అంటే తొక్కు తీసాడు పెడితే
కొద్దిసేపటికి అది ఎండిపోతుంది, దానిలో రసం పోతుంది. అలాగే చెరుకు గడలు తీసిన తర్వాత 2 రోజులు అట్టి పెట్టామనుకో లోపల చెరుకు అంతా కూడా రసం అంతా కూడా ఇంకిపోతుంది. అట్లాంటి వాటి పట్ల ఇష్టం ఉండేవాడు. తర్వాత ఇక పూతి అనగా దుర్గంధభరితమైనటువంటి, అనగా ఏమిటంటే ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు. అర్థమైందా? అందుకే మీ అందరికీ చెప్పేది ఏమిటి, ఒరే నాయన ఆశ్రమానికి వచ్చేప్పుడు ఎల్లిగడ్డలు తిని రాకంటారా, పచ్చి ఎల్లిగడ్డలు తిని రాకంటారా. మీకు అనిపించకపోవచ్చు, ఎదురుకుండా వాడికి వాంతి వస్తుంది, అందుకని తినద్దు. అది వాటిని పూతి అంటారు, అనగా దుర్గంధభూయిష్టమైనటువంటి అవి తినద్దని చెప్తున్నారు. తర్వాత ఆహారాన్ని పులియబెట్టడం ద్వారా కలిగేటువంటి దుర్గంధం, దాన్ని కూడా ఇష్టపడతాడు ఆ తామసం వాడు. తర్వాత ఒక ఉడికి తయారైన తర్వాత ఎక్కువ కాలం నిలవబెట్టుకుని తినేది. అలాగే చెట్ల నుంచి తెంపబడినటువంటి పళ్ళు, ఆ కూరలు ఏవైనా సరే ఎక్కువ కాలం కనుక నువ్వు అక్కడ అట్టే పెట్టేసుకుంటే అటువంటి వాటిల్ని పరుషితం అంటారు. అంటే వాటిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చెడిపోతాయి. అందుకని వాటిల్ని ఎక్కువసేపు అట్టే పెట్టకూడదు. నేను సందర్భం గారు చెప్తున్నాను, మన గురువుగారు చెప్పేవారు, వంకాయ మామూలుగా అయితే వాతం చేస్తుందనేది ఒక కారణం. అయితే వంకాయ ఎప్పుడు ఆరోగ్యానికి బలంగా ఉంటుంది అంటే తోట నుంచి కోసుకొచ్చి అప్పటికప్పుడు దాన్ని వండుకొని తినాలట. అది ఆరోగ్యానికి బలం చేస్తుంది, కానీ ఏ విధంగా అంటే ఇది చెయ్యదు, అపకారం చేయదు. సో అట్లా కొన్ని గుర్తులు ఉన్నాయి. తర్వాత ఇక ఉచ్ఛిష్టము. ఈ ఉచ్ఛిష్టం అంటే ఒకళ్ళు తిన్న ఎంగిల్ది తినడం. సరే, ఇందులో 2 మినహాయింపులు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే పూర్వకాలంలో భార్య ఎప్పుడు కూడా భర్త తిన్నటువంటి విస్తరిలో ఆమె భోంచేసేది. ఎందుకంటే ఆవిడ ఆయనతో ఐక్యమైపోయాననేది రుజువు చేసుకోవడం కోసం ఆ విధంగా ఉండేది. అక్కడ ఉచ్ఛిష్టం అనేది తప్పుగా చెప్పబడదు. మామూలుగా బయటవాడు ఎవడో తినడం తప్పు. తర్వాత గురువు యొక్క శిష్యరకం చేస్తున్నటువంటి వాడు గురువు యొక్క ఉచ్ఛిష్టాన్ని తినాలి. అంటే తనను ఆయనకు సమర్పించుకొని నీ ఎంగిల్ని కూడా నేను లెక్క చెయ్యను, నేను దాంతో కలిసిపోతాననేటువంటి నమ్మకంతో గురువు యొక్క ఉచ్ఛిష్టం తినడం అనేది అత్యంత గొప్పదైన విషయంగా చెప్పబడుతుంది. మీకు భగవద్గీత విషయంలో చెప్పినప్పుడు నేను చెప్పడం జరిగింది ఒకసారి. ఈ ఏమిటంటే రామానుజాచార్యులు వారు ఒక శూద్ర గురువు దగ్గర శిష్యరకం చేస్తున్నాడు. అయితే ఆ గురువు ఈయన ఉపదేశం ఇవ్వమంటే నువ్వు బ్రాహ్మణుడివి, నీకు నేను ఇవ్వనంటాడు ఆ శూద్ర గురువు. ఇవ్వనప్పటికి ఇతనేమో ఏమైనా సరే గురువుకి తనకి గురువు పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధ తెలియపరచడం కోసం గురువు గారి యొక్క ఉచ్ఛిష్టాన్ని తినాలని కోరిక కలుగుతుంది. ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసేస్తాడు గురువుగారు ఏమైనా సరే నువ్వు రేపు మా ఇంటికి భోజనానికి రావాలని పట్టి బలవంతంగా ఒప్పిస్తాడు. ఒప్పించి భార్యకి చెప్తాడు, అట్టే పెట్టు, అన్నీ మంచిగా వండు, ఆయన గురువుగారు వచ్చి భోజనం చేసిన తర్వాత నేను దాన్ని తీసుకుంటానని చెప్పేసి. అయితే గురువు ఇది గ్రహిస్తాడు. గ్రహించి ఏం చేస్తాడు, 12ంటికి భోజనానికి రావాల్సిగా మామూలుగా 12 గంటకి కదా రావాలి, 11ంటికే వచ్చి ఈయన బయటికి వెళ్ళాడు. అప్పుడు వచ్చేసి భార్య దగ్గర, అమ్మ వాడు నన్ను భోజనానికి పిలిచాడు, కానీ నేను బయటికి వెళ్ళిపోవాల్సిన అర్జెంటు పని ఉంది, అందుకోసమే ఆ భోజనం ఏదో పెట్టేస్తే నేను తినేసి వెళ్ళిపోతాను, వాడికి వస్తానని మాట ఇచ్చానని చెప్పి వచ్చేసి తినేసి ఆ ఆకుని ఎంగిలాకుని చుట్టి అవతల పారేసి వెళ్ళిపోతాడు. ఈయన మామూలుగా 12ంటికి వచ్చాడని వచ్చేటప్పటికి ఆయన రావడం భోంచేసి వెళ్ళిపోవడం అనేది జరిగిపోయిందని తెలిసినప్పుడు విపరీతంగా వ్యాకుల పడతాడు. అంటే గురువు నన్ను ఆ విధంగా కూడా చెయ్యలేదు, అనుగ్రహించలేదని. సరే, తర్వాత ఆయన వేరే పరీక్ష పెడతాడు, నా మనసులో కొన్ని సందేహాలు ఉన్నాయి, నేను నీకు చెప్పను, రేపు పొద్దున వచ్చి వాటికి సమాధానాలు చెప్పమంటాడు. గురువు వచ్చి చెప్తాడు. సో అట్లా గురువులు పట్ల ఉచ్ఛిష్టం తినడం అనేది అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఒక క్రియగా పరిశోధన. కాబట్టి ఇక్కడ ఉచ్ఛిష్టం పనికిరాదంటే బయట ఎంగిలివి తినద్దని, అంతేగాని కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అది సో ఓకే, అలా చేసుకోవాలి. తర్వాత ఉచ్ఛిష్టం అయిపోయింది కదా. తర్వాత అమేధ్యం అంటే మాంసము, గుడ్లు మొదలైన హింసాత్మకమైనటి, అది హింస చేసే వచ్చింది కదా. తర్వాత కళ్ళు, సారాయి లాంటి నిషిద్ధ మాదక ద్రవ్యములు, తర్వాత వీటన్నింటినీ కూడా సహజంగా అపవిత్రములైనవి, ఇవన్నీ కూడా అమేధ్యములు అంటారు. తర్వాత అవి తినడం వల్ల వాడి యొక్క పవిత్రత అంతా కూడా పాడైపోతుంది, కాబట్టి అది వాడు తినడానికి వీల్లేదు అని చెప్తున్నారు. తర్వాత
సో పైన తెలపబడిన పదార్థములే కాకుండా అటువంటి మన రిజల్ట్ మన ఇచ్చేటువంటి వస్తువులు కూడా తినడానికి లాభం లేదు. ఎందుకంటే ఏమిటి అవి అట్లాంటివి? గంజాయి, బంగు, పొగాకు, తర్వాత ఏవో అర్కములు, అసవములు, ఇతర అపవిత్రములైన మందులు తమో గుణమును కలిగించును. వీటిని తామసములు అందురు. ఇవన్నీ కూడా వర్జ్యములు, అనగా విడిచిపెట్టవలసినటువంటివి. ఎవరు కూడా వీటిని పాటించడానికి వీల్లేదు. తర్వాత ఇటువంటి భోజన పదార్థాలు తామస ప్రకృతి కలిగిన వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి అటువంటి ఆహారాన్ని ఇష్టపడుతున్న వాడికి వాడి దగ్గర తామస గుణం ఉందనేది నువ్వు వేరే అడగక్కర్లా. అర్థమైందా? సో అయితే ఇక్కడ ఒక విషయం మనం అనుకోవాలి. ఎందుకంటే ఇందులో ఇక్కడ చేదు తినద్దు, పులుపు తినద్దు, కారం తినద్దు అంటున్నారు కదా. కరెక్ట్ ఇది. అయితే అది మితముగా తినడంలో తప్పు లేదు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అసలు భగవంతుడు సృష్టిలోనే మనని 6 రకాల రుచులతో భోజనం చేయమని అన్నారు. అందులో చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారము, తీపి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ 6 కూడా మితమైనటువంటి స్థాయిలో తీసుకున్నప్పుడు అది శరీరానికి హితం చేస్తాయి కానీ చేయవు. ఇక్కడ మనం మాట్లాడుతోంది ఏంటంటే అత్యంతమైనటువంటి, అంటే విపరీతంగా పరిమితి దాటిపోయినటువంటి పనికిరావు. తర్వాత కేవలం ఈ ఆహారాల వలన ఇదైపోతుందని అనుకుంటానికి, ఒకవేళ అనుకుంటానుకో, పాచిపోయిన అన్నం అని అంటున్నారు. ఓకే, కానీ యాక్చువల్గా మరి మనందరికీ కూడా చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఈరోజు వండినటువంటి అన్నం ఏదైతే ఉందో దానిలో ఐరన్ కంటెంట్, ఇనుము 4 వస్తున్నాను. తర్వాత సో ఈ 4% ఐరన్ ఉంటుంది అప్పటికప్పుడు వండిన అన్నంలో. రాత్రి గట్టే పెట్టి దాన్ని తెల్లవారి ప్రొద్దున గనక ఆ ఆహారం అన్నాన్ని పిల్లలకి పెడితే అందులో 70% ఐరన్ ఉంటుంది. ఇది మనవాళ్ళు పెద్దలు చెప్పారు. సరే, మనకెప్పుడు మనవాళ్ళ మాట మీద నమ్మకం లేదు, ఎందుకంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. కానీ అమెరికాలో ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. ఇందులో 74% ఐరన్ ఉంది. ఈ అన్నం వాళ్ళకి ఖచ్చితంగా పెట్టాలి పెరిగే పిల్లలకని చెప్పేసి. ఎందుకని వాడికి ఎముకలు అవి దృఢంగా తయారవ్వాలి, ఈ బోన్స్ అన్నీ ఫామ్ అవ్వాలి. కాబట్టి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి కనుక సద్దన్నం పెట్టడం చాలా మంచిది అని చెప్తున్నారు. సో ఆ విధంగా మన పెద్దలు కూడా చేశారు. మరి భగవద్గీతకు వ్యతిరేకంగా చేసినట్టు అది కాదు. ఎందుకంటే దేనికంటే మనం మిట్ట వేదాంతం మనకి ఎక్కువ. గురువుగారు రాత్రిది పనికిరాదన్నారు కదా అని ఒక డౌట్ వస్తుంది మనకి విపరీత జ్ఞానంతో. ఇది కాదు మనం చేసేది. ఎందుకంటే మన మిట్ట వేదాంతం మనంతా కూడా ఎక్కడ దొరుకుతుందో బొక్క దాంట్లో వేలు పెడదామని చూస్తూ ఉంటారనమాట. ఆ లక్షణం మానేయాలి. అర్థమైంది నాన్న? తర్వాత ఇంకా విధంగా ఆరోగ్యానికి చెప్తున్నా, అందరి దగ్గర అన్నం ఉండేది కాదు అదివరకటి రోజుల్లో. అందుకని ఏం చేసేవారు, కొద్దిగా ఇంత అన్నం మిగిలితే దాన్ని గంజిలో కానీ లేక పుల్ల మజ్జిగలో కానీ పోసి కుండలో, మట్టి కుండలో పెట్టి ఉప్పు వేసి అట్టి పెట్టి తెల్లవారి పొద్దున తర్వాణి అన్నం అని పెట్టేవాళ్ళు. అది తింటే నీ టిఫిన్లు 3 రకాల టిఫిన్లు పనిచేయవు. 1 గంట వరకు వాడికి ఇంక ఆహారం అడిగితే ఒట్టువాడు. సో ఇవన్నీ మరి పని చేసుకునేవాడికి కావాలి. భగవద్గీత చదువుకునేవాడికి ఇవి పనికిరావు. ఎందుకంటే వాడికి పనే ఉండదు కదా చదవడం తప్ప. అందుకని వాడికి పనికిరావు ఇవన్నీ. అర్థమైందా? అది ఓకే, వెరీ గుడ్. ఆ విధంగా ఇప్పుడు 3 రకాలైనటువంటి ఆహారం గురించినటువంటి వివరం అయిపోయింది. ఇది అర్జునుడు అడక్కపోయినా అని చెప్పాడు. ఎందుకంటే మనిషి తినేటువంటి ఆహారం యొక్క ప్రభావం వాడి యొక్క శారీరక ఆరోగ్యం మీద కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం మీద కూడా, పరమాత్మ వైపు వెళ్ళటానికి, ధ్యానం చేసుకోవడానికి దానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి దాని గురించి ప్రముఖంగా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండో విషయం అయినటువంటి ఇక యజ్ఞముల గురించి చెప్పడం మొదలుపెడుతుంది. ఆహారము, యజ్ఞము, దానము, తపస్సు, వీటి గురించి చెప్తా అన్నాడు కదా. సో ఇప్పుడు మనం యజ్ఞాల గురించి చూద్దాం. ఇందులో సాత్వికమైనది మనం అది కదా లెక్క చూస్తుంది. మనుషులు 3 రకాలుగా ఉన్నారు, సాత్వికం, తామసికం, రాజసికం, తామసికం. కాబట్టి అటువంటి శ్రద్ధ కలిగిన వాళ్ళకి వాళ్ళ చేత చేయబడే యజ్ఞం ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు సాత్వికమైన దానికి ఏమిటని చూద్దాం. ఇది ఏమిటంటే 11 దానికి
టీక యష్టవ్యం ఏవా చేయదగినదే ఇతి అని మనస్సును సమాధానపరచుకొని విధిద్రష్ట శాస్త్రసమ్మతమగు యా యజ్ఞ ఏ యజ్ఞము అఫలాకాంక్షిభి, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, అనగా ఫలాపేక్ష లేకుండా ఇజ్జతే చేయబడుతున్నదో సహా అది సాత్వికమైనది భవతి అగుచున్నది. అంటే ఇప్పుడు ఏమిటంటే మొట్టమొదటగా నీవు మనస్ఫూర్తి ఎప్పుడన్నా నువ్వు పని చేయాలంటే నీ మనసు ఒప్పుకోవాలి కదరా. నీకు మనసు ఇష్టం లేకుండా ఉన్నప్పుడు నేను చేయమంటే నువ్వు సగం చేస్తావు, సగం వదిలేస్తావు కదరా కనకయ్య. సో అందువలన మొట్టమొదట నీ మనస్సుని సమాధానపరచాలి. ఇది చెయ్యాలి, ఇది అవసరం, ఇది నా యొక్క డ్యూటీ, ఆశ్రమంలో నాకు ఈ పని చెప్పబడింది కాబట్టి ఇది చేయడం నా డ్యూటీ అనేటువంటిది నీ మనసుకు నువ్వు పట్టించుకోవాలి ముందు. అప్పుడు ఏమవుతుంది, నీ మనసు ఎప్పుడైతే దాన్ని చేయడానికి ఇష్టపడుతుందో దానిలోంచి ఆటోమేటిక్గా శ్రద్ధ వస్తుంది. నీకు ఆ పని చేయడంలో ఒక నైపుణ్యంతో పనిచేస్తావు. అర్థమైందా? నేను ఇష్టం లేకుండా నీ మనసు ఒప్పుకోకుండా నేను చెప్పిన తర్వాత ఒప్పుకోకుండా చేసావు అనుకో, మధ్యలో ఏవో పగిలిపోవటమో విరిగిపోవటమో ఊడిపోవటం అవన్నీ జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? ఎక్కువగా ఇది వంటింట్లో ఆడవాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు జనరల్గా. భర్త మీద కోపం, గిన్నెల మీద డబ్బాల మీద టపా టపా అని వేసి కొట్టడం, ఇట్లాంటివన్నీ వాడు అంటే వారికి మరి తిట్టడానికి కొడతానికి లేదు. ఇప్పుడైతే కొడుతున్నారు ఇంక అది వేరే సంగతి. అది వరకు రోజులు ఏం చేసేవాళ్ళు అంటే భర్త మీద కోపం కలిగితే ఓ గిన్నె టమాలను పెట్టడం, లేకపోతే పిల్లల్ని కొట్టడం, ఇట్లా చేస్తుండేవాడు. వాళ్ళ కోపం బయటికి రావాలి, అందుకని ఏదో ఒక మార్గం ఉండాలి కనుక అలా చేస్తుండేవాడు. కాబట్టి ఇది చేయకుండా ఉండాలంటే మొట్టమొదట నువ్వు మనస్ఫూర్తిగా అది నేను చెయ్యవలసిన పని, ఇది నా డ్యూటీ అనేది నీ మనసుకు నువ్వు ఒప్పించుకోవాలి. నువ్వు మనసు అయిన తర్వాత మనస్సును సమాధానపరిచి ఆ చేసే పని ఎట్లాంటిదై ఉండాలి, శాస్త్రసమ్మతం అయింది ఉండాలి. ఇప్పుడు నిన్ను ఓ పని చేయరా అని చెప్పని అన్నావు అనుకో, ఆ చేసే పని శాస్త్ర ప్రకారంగా ఉండాలి, అంతేగాని శాస్త్ర విరుద్ధమైంది చేసేది కాకూడదు. తర్వాత ఏ యజ్ఞము ఫలాపేక్ష లేని వారి చేత, అంటే ఈ పని ఇప్పుడు చెయ్యాలి, నేను నా డ్యూటీ అని అనుకుని చేస్తున్నావు కదా, చేసినప్పుడు దాని నుంచి నాకేం వస్తుంది అనేటువంటి ఆశ లేకుండా చేయడం, ఇది అసలైంది. అర్థమైందనా? సో ఫలాపేక్ష లేని వారి చేత చేయబడుతున్నదో అది సాత్విక యజ్ఞము అనబడుతుంది. ఇక్కడ యజ్ఞం అనగానే ప్రతిసారి యజ్ఞం చేస్తున్నట్టుగా మనం అక్కడ హోమం గుండంలోకి వెళ్ళి చేస్తున్నట్టుగా అనుకోకండి. మామూలు మనం కర్మయోగాన్ని భగవద్గీతలో చూసినప్పుడు మానవులు ఎవరైతే శాస్త్రవిహితమైనటువంటి కర్మని, శాస్త్ర విరుద్ధం కాదు, శాస్త్రవిహితమైనటువంటి కర్మని ఇతరుల యొక్క ప్రయోజనం కోసం లేక హితము కొరకు కానీ దైవ ప్రీతి కోసం కానీ దేవుడిని సంతోషపెడతానికి కానీ చేసేటట్లయితే అటువంటి త్యాగపూరితమైనటువంటిది ఫలాపేక్ష లేకుండా చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది యజ్ఞం అనబడుతుంది. నువ్వు ఏ పని చేసినా సరే అది యజ్ఞం అనబడుతుంది. అంటే దానికి అంత ఉత్కృష్టమైనటువంటి స్థాయి ఇవ్వబడింది. నువ్వు మామూలుగా ఆశ్రమంలో నువ్వు చేస్తున్న పని అనుకో, ఊడుస్తున్నావు అనుకోరా, ఊడిచే పని కూడా ఇది నా డ్యూటీ, ఆశ్రమంలో నేను చెయ్యాలి, నాకు ఇందులో ఫలితంతో నాకు సంబంధం లేదు అని నువ్వు నిష్కామంగా చేసుకుంటూ వెళ్ళిపోయినావు. ఇది చేస్తే ఏం పెడతారో, 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారో ఎవరో అనే బుద్ధితో చేయకుండా ఉండేటట్లయితే అది యజ్ఞం అవుతుంది. నువ్వు చేసింది కసువు ఊడవడమే, కానీ అది యజ్ఞం చేసిన ఫలితాన్ని నీకు అందజేస్తుంది. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళేది సాత్విక యజ్ఞం అని అనబడుతోంది. ఏనన్నా అది అంటే అక్కడ యజ్ఞం అంటే యజ్ఞమే కాదు, ప్రతి పని ఏదైనా సరే అందులో 3 కండిషన్లు ఏమిటి? ఒకటి, చెయ్యతగినది, నా యొక్క డ్యూటీ అనేది నువ్వు నమ్మడం. రెండోది, అది శాస్త్రసమ్మతమైంది అయి ఉండాలి. మూడోది, చేస్తే నాకేంటి వస్తుందనే ఆశ ఉండకూడదు. ఈ 3 కనుకైతే అది సాత్విక యజ్ఞం అవుతుందని చెప్పేసి తర్వాత ఇది చెప్పిన తర్వాత మనఃసమదాయ అంటే ప్రతివారు ఈ పని చేసే ముందు తన మనస్సును సంతృప్తిపరచుకోవాలి. అంటే నీ మనస్సు ఆ పని యందు లగ్నం అవ్వడం, సమాధానపరచుకోవడం అంటే అర్థం ఏమిటి? ఎస్, ఇది నేను చెయ్యాలి అనేటువంటి దీనికి రావాలి. తర్వాత కాబట్టి మనసును కుదుటపరుచుకుని సంశయములకు తావీయక. ఎందుకు చెప్పాడు సమాధానపరచుకోమని అనగానే ఏంటంటే మామూలుగా విపరీత జ్ఞానం ఉన్నాడు, గురుగారు అది చేయమన్నావు కానీ ఇది అవుతుందేమోనే
అని వీడి సొంత తెలివితేటలు వచ్చేస్తాయి. అర్థమైందా? అక్కడ ఏమైంది, నువ్వు పూర్తిగా ఆ చెప్పిన పని మీద నీకు లగ్నం కాలని మనసు, దానిలో ఏదో ఒక తప్పో లోపమో నీకు కనపడిపోయింది, వెంటనే దాన్ని ప్రశ్న వేస్తున్నావు అనేప్పటికేమిటి, నీ మనసు పూర్తిగా దాని మీద లగ్నం కాలేదు. అలా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకని, చెప్పినవాడు పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు చెప్పాడు, వాడు చేర్చుకెళ్ళిపోవడం నా డ్యూటీ. సపోజ్ తప్పు సలహానే చెప్పాడు నీకు, ఆ పని తప్పుగానే వచ్చింది, అప్పుడు చెప్పిన ఆయన నిన్నేమంటాను వీల్లేదు. ఎందుకంటే గురువుగారు నువ్వు చెప్పింది కరెక్ట్గానే చేశా, ఇది తప్పితే నీది కానీ నాది కాదని నువ్వు చెప్పచ్చు. ముందుగానే ఇది చేస్తే ఏమవుతుందో అన్నావనుకో, అంటే ఏమిటి, నువ్వు దాని గురించి ఒప్పుకోలేదన్నమాట, నీ మనసు సమాధాన పడలేదు అది చేయటానికి, అది వద్దంటున్నాడు. ఓకే, అర్థమైందా? తర్వాత అలా నువ్వు కనుక ఫలాపేక్ష లేకుండా కనుక దాని నుంచి ఏం ఫలితం వస్తుంది నాకని సంబంధం లేకుండా నువ్వు చేస్తే కనుక సాత్వికమైనటువంటి యజ్ఞంలాగా మారిపోతుంది. ఇవన్నీ కూడా పశుహింస ఇట్లాంటి వాటిలతో చేసేవి సాత్వికమైన అనబడతాను వీళ్ళు. ఎందుకంటే నువ్వు ఒకదాన్ని జీవిని చంపి హింస చేస్తున్నావు. ఇటువంటివి కాకుండా భగవద్ధ్యానము, తర్వాత పరోపకారము, దైవ సంబంధమైన కార్యములన్నీ కూడా సత్కార్యములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాత్విక యజ్ఞం కిందే చెప్పబడుతోంది అని ఉద్దేశం చెప్తున్నారు. ఇక దీని గురించినటువంటి వివరణ ఏమిటో మనం చూద్దాం. విధిద్రష్ట అని ఒక మాట వేశాడు ఇందులో. ఏమిటవి? శ్రౌత స్నార్త యజ్ఞములలో వర్ణాశ్రమములను అనుసరించి కర్తవ్యములుగా శాస్త్రములందు చెప్పబడిన శాస్త్రవిహిత యజ్ఞములే సాత్వికములు. అంటే నీ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి నీకు ఏ విధమైనటువంటి యజ్ఞములు కర్మలు చేయమని చెప్పబడినాయో ఆ కర్మలను ఆ విధంగా ఎలా చెప్పబడినాయో అలా చేయడం అనేది సాత్విక యజ్ఞంగా చెప్పబడుతోంది ఆయన వివరంగా చెప్తున్నాడు. తర్వాత శాస్త్ర విరుద్ధములైనవి, తర్వాత ఇష్టానుసారములు చేయబడిన యజ్ఞములు సాత్విక యజ్ఞములు కాదు. నేను ఒక విధంగా చెప్తే నువ్వు ఒక విధంగా చేస్తే అది సాత్విక కాదు. తర్వాత యజ్ఞ అంటే ఏమిటంటే దేవతలు అందరికీ వాళ్ళ కోసం వాళ్ళని ఉద్దేశించి హోమాగ్ని యందు ఆజ్యం అంటే నెయ్యి వేయడము, తర్వాత హోమం హవనం మామూలుగా మనం వేస్తుంటాం కదా, పూర్ణఫలము, తర్వాత చెరువు అన్నం వండితే అన్నము, నవధాన్యాలు ఇటువంటివన్నీ కూడా మనం హవిస్సులు వేసి సమర్పించటం, అవి దాన్ని ఆ విధంగా చేయటం కూడా దాన్ని యజ్ఞము అంటారు. ఇంకొక అర్థం లోపలికి నేను చెప్పింది కర్మ చేసేటప్పుడు ఇందాక చెప్పింది ఏమిటి, యజ్ఞం అని దేన్ని అంటారు? 3 రకాలైనటువంటి కండిషన్స్. 1 శాస్త్రవిహితం, 2 పరోపకారార్థం, 3 భగవత్ప్రీతి. దీనికోసం ఏ పని చేస్తున్నా అది యజ్ఞం అనబడుతోంది. ఇది అర్థమైందా? తర్వాత ఈ యజ్ఞం చేయటం నా కర్తవ్యం అని నువ్వు నమ్మకం, నీ మనసుని సమాధానపరుచుకుని ఉండాలి. అప్పుడు ఎందుకంటే నువ్వు ఫలాపేక్ష లేకుండా ఏ పని అయితే చేస్తున్నావో అది యజ్ఞంగా అవుతుంది. కాబట్టి మొట్టమొదట నీ మనసు ఇది నేను చేయవలసినటువంటి పని, ఇది నా కర్తవ్యము అని నీ మనసును నువ్వు సమాధానపరుచుకుంటే దానిలో ఫలితం ఏం కావాలో నువ్వు ఆశించవు కదా నాన్న, నిష్కామ కర్మ అవుతుంది. ఆ నిష్కామ కర్మ అయినప్పుడు అది యజ్ఞం అయిపోతుంది. అది తర్వాత ఇంకోటి ఇంకా ఏమిటంటే, కాబట్టి శాస్త్రవిహిత కర్తవ్య రూప యజ్ఞమును చేయుట సాత్విక యజ్ఞం అనబడుతుంది. దానికి వ్యతిరేకంగా చేస్తే భగవంతుడి యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినట్టు అవుతుంది కనుక మనం అది చెయ్యకూడదు. తర్వాత అఫలాకాంక్షిభి అనగా ఏ విధమైనటువంటి ఆ కార్యము యజ్ఞం చేస్తున్నప్పటికీ దాని యొక్క ఫలాన్ని ఆశించకుండా ఉండడము అఫలాకాంక్షిభి అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత అనగా ఏమిటి, మామూలుగా యజ్ఞాలు మనం చేసేటప్పుడు దేనికి చేస్తాం రా అయ్యా? 3 రకాలైన కోరికలు, ఈషణత్రయాలు, భార్య, పిల్లలు, డబ్బు. ఈ 3 వృద్ధి చెందాలని చేస్తూ ఉంటాం, వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ సంతోషం కోసం కదా మనం చేసేవి. అలా చేస్తే తర్వాత సుఖభోగాల కోసం మామూలుగా యజ్ఞాలు చేయడం ఎందుకు చేస్తారు? నేను చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి, అక్కడ ముసలావిడ ఒక ఆవిడ ఉంటుంది, రంభ, మేనకా, తిలోత్తమ అని, వాళ్ళతో నేను కొద్దిసేపు ఉండి రావాలి అని కోరుకుని చేస్తూ ఉంటారు. ఇక్కడ సరిపోలా, అక్కడికి ఇంకా వెళ్ళి చేయాలని. తర్వాత దుఃఖ నివృత్తి కోసం, అర్థమైందా? ఇవి చేసేవాళ్ళు ఇటువంటి వాడు ఫలాకాంక్షిభి, ఫలాన్ని ఆశించి చేస్తున్నాడు. ఇవి కోరుకోకుండా చేసినవాడు అఫలాకాంక్షిభి, ఆ విధంగా కోరకున్నాడు. కాబట్టి
కేవలం ఫల ఇచ్చ అంటే దాని ఫలితం నాకుతో సంబంధం లేదని విద్యుక్త ధర్మంగా నువ్వు ఆ కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతే అది యజ్ఞంగా అవుతుంది, సాత్విక యజ్ఞం అనబడుతుంది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం సాత్విక యజ్ఞం గురించి మనం చూడటం జరిగింది. ఓకేనా, అర్థమైంది కదా ఏరా నాన్న. తర్వాత ఇప్పుడు రాజస యజ్ఞం వస్తున్నా. తర్వాత దీని టీకా తాత్పర్యం చూద్దాం. భరత శ్రేష్ఠ 12వ శ్లోకం. భరత వంశ శ్రేష్ఠుడవగు అర్జున, ఫలం అనగా ఇక్కడ ఇందాకేం చెప్పాడు, అఫలాపాంక్షిభి అన్నాడు. అంటే ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయటం. ఇక్కడ ఫస్ట్ కండిషన్, గురువుగారు ఇది చేస్తే నాకేం వస్తుంది. అర్థమైందా? ఫలమును అభిసందాయతు ఆపేక్షించియు. తర్వాత దంభారంభం అపి చ ఏవా అనగా దంభము కొరకు బయట అందరూ చూడాలి, టీవీలో చూపించుకోవాలి మనం యజ్ఞం చేస్తున్న సంగతి. అర్థమైందా? తర్వాత ఏది ఏ యజ్ఞము ఇజ్జతే చేయబడుతున్నదో తం యజ్ఞం ఆ యజ్ఞము రాజసమైన దానిగా విద్ధి తెలుసుకొనుము అని చెప్పి అర్జునుడికి చెప్తున్నాడు. ఏమిటంటే అర్జున ఇక్కడ 2 పాయింట్లు ఖచ్చితంగా చెప్తున్నాడు ఇందులో. అక్కడ ఇందాక 3 ఏం చెప్పాడు, సాత్విక యజ్ఞంలో ఏం చెప్పాడు ఒక్కసారి మరి గుర్తు చేసుకుందాం. ఏమిటి చెప్పాడు చెప్పండి. ఒకటి నా యొక్క కర్తవ్యం అయి ఉన్నది అని మనసును సమాధానపరచుకోవడం. రెండోది ఏమిటి, శాస్త్రసమ్మతమైనదే కర్మను చేయాలి నువ్వు. మూడోది దాని ఫలితం ఆశించకుండా ఉండాలి. ఈ 3 ఇక్కడికి వచ్చేటప్పటికి వీడు చేస్తున్న దాంట్లో ఖచ్చితంగా 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే వాడు చేసే యజ్ఞం ఫలితాన్ని ఆశించి చేస్తాడు. అర్థమైందా? అసలు ఫలితాన్ని ఆశించకుండా వాడు చెయ్యడు. రెండోది 10 మందికి తెలియడం కోసం చేస్తాడు. అర్థమైందా? మామూలుగా గుప్తంగా చేసేసి ఏదో ఆశ్రమాలు అట్లా అనుకుని ఊరుకోవటం ఉండదు. బాగా కవరేజ్. తర్వాత 4 పేపర్ వాళ్ళని వెలవడం, వాళ్ళతో తీయించడం, 4 పేపర్లో వేయించాడు చూసుకోవడం, ఇవన్నీ రకరకాలు చేస్తూ ఉంటారు. ఏమిటంటే వీడి చేశాడని బయటికి తెలియడానికి. తెలుసుకోవాల్సిన వాడెవడో వాడు ఇక్కడ లోపలే ఉన్నాడు. ఆడికి నువ్వేం చేస్తున్నావో అన్నీ తెలుసు. బయట పబ్లిసిటీ దేనికి రాయ్యా? అంటే దంభం అన్నమాట. ప్రచారం చేసుకోవాలి, అందరూ ఆహా అబ్బా ఎంత పెద్ద యజ్ఞం చేశారండి అని అనుకోవాలి. అంతే తప్పితే దాని ఫలితంలో దానిలో నీ వినయం కానీ భగవంతుడి మీద దృష్టి కానీ ఏమీ లేదు. అబ్బా ఎంత బాగా చేశాడు, చాలా ఖర్చు పెట్టి ఉంటాడు. సరే మన దగ్గరికి వచ్చాడు, మన పక్క వాళ్ళు అయితే ఏంటంటే వీడి దగ్గర ఏదో బ్లాక్ మనీ ఉంటుందిరా అందుకని చేస్తున్నాడని మన వాళ్ళు అనుకుంటారు. అర్థమైందా? అది సో వీడు చేశాడని ఎవరు మాత్రం అనరు. ఓకే సరే. కాబట్టి ఫలమును కోరి చేయబడే కర్మ చేత చిత్తశుద్ధి ఎప్పటికీ ఏర్పడదు. ఇంది పాయింట్ ఏమిటన్నా, నువ్వు ఫలితాన్ని ఆశించి ఏదైనా ఒక యజ్ఞం చేస్తే నీ చిత్తం ఎప్పుడు సిద్ధిపడదు. ఎందుకంటే దానిలో ఫలాన్ని ఆశించడం నువ్వు చేస్తున్నావు కదరా, ఆ కర్మ నిన్ను బంధిస్తుందని కర్మయోగంలో తెలుసుకున్నాం కదన్నా. కాబట్టి ఇక్కడ యజ్ఞం కూడా నువ్వు నాకు ఇది ఫలాంది కావాలి అంటే, ఇప్పుడు సపోజ్ చెప్తున్నా రాజసకమైనది, మరి దశరథ మహారాజుకి పిల్లలు లేరు, గమ్మున ఊరుకోవచ్చు కదా. ఒకడు కాదు 3 పెళ్ళాలని చేస్తున్నాడు, 3కి పిల్లలు లేరు. 3 మార్చాడు, అయినా సరే 3కి లేరు. తప్పు వీళ్ళు ఉన్నట్ట వాళ్ళలో ఉన్నట్ట? తొందరపడి మాట్లాడుతూ ఉంటారు మగవాళ్ళు. పిల్లలు పుట్టకపోగానే అమ్మాయిని మార్చేసి ఇంకో పెళ్ళాలని చేస్తామని. తప్పుడు మాట అది. వీళ్ళు తప్పు లేదని ఎవడికి తెలుసు? సరే అప్పటికి పరీక్షలు చేసేవి లేవు, అది వదిలేద్దాం. సో అట్లా దశరథ మహారాజు 3 చేసుకున్న పిల్లలు కలగల. ఏమండి ఇప్పుడు ఆయన చేత ఏం చేశాడు, ఆయన ఋష్యశృంగుడు అని ఆయన వచ్చి ఏదో పుత్రకామేష్టి యాగం చేయమని చెప్పారు. అంటే ఇప్పుడు అర్థం ఏమిటి, అంత పెద్ద యజ్ఞం చేశాడు, బ్రహ్మాండమైన యజ్ఞం. ఎంత గొప్ప యజ్ఞం అంటే నువ్వు మామూలుగా మాటల్లో చెప్పలేవు. ఆ చేయించినటువంటి ఆయన ఋష్యశృంగుడు అన్నవాడు, అతను ఏ ప్రాంతంలో కాలు పెడితే ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షం అయిపోతుంది, వానలు పడతాయి, క్షామం అనేది ఉండదు, సస్యశ్యామలంగా ఉంటుంది రాజ్యం అంతా. అతన్ని తీసుకొచ్చి ఆయన చేత ఈ యజ్ఞం చేయిస్తారు. మరి చేయించినప్పుడు దానిలో అంతరార్థం ఆలోచించేటట్లయితే, ఈయన కోరికతో చేసిందే కదండి. సరే రాముల వారు పుట్టడానికి ఏదో కారణం కావాలి, ఇది వేరే సంగతి, ఇది పక్క మాట్లాడదాం. కానీ అతను చేసింది సంతానం కోసమే కదా.
ఊరికే లోకం బాగుండాలి వానలు పడాలని చేశాడా? చేయలా. నాకు పిల్లలు కావాలని చేశాడు. తర్వాత ఏమైంది? ఆ సకామమైనటువంటిది అది చేశాడు కనుక ఆ పిల్లలు పుట్టాక వీడికి ఏడుపు ప్రాప్తమైంది. ఏడుస్తూనే చచ్చిపోయాడు కదా. సరే, ఇప్పుడు అదంతా నేను దాంట్లోకి వెళ్ళటం లేదు, రామాయణాన్ని విమర్శించడం మాత్రం చేయటం లేదు. అత్యంత భక్తుడు నేను, దాని గురించి కాదు. నేను మనవి చేసేదాన్ని ఏమిటంటే, ఫలితాన్ని ఆశించి చేసే యజ్ఞము అది సకామమైనది అవుతుంది, కానీ అది సాత్వికమైనది కాదు, రాజసికమైనది అవుతుంది. అది ఆ తేడా తెలియడానికి మాత్రమే ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఒక రెండో తర్వాత దీనివలన చిత్తశుద్ధి ఏర్పడదు. నువ్వు నిష్కామంగా చేస్తేనే కదరా, చేశాను నా పని అయిపోయింది అని నిర్విచారంగా కూర్చోగలవు. ఫలితం ఆశించకపోతే, ఫలితం ఆశించి నువ్వు చేసావనుకో, నువ్వు అనుకున్నట్టు అవ్వకపోతే ఏమవుతుంది? నీకు క్రోధం వస్తుంది, ఒకదాని తర్వాత కూడా వస్తుంది ఆటోమేటిక్గా. అర్థమైందా? కాబట్టి చిత్తశుద్ధి ఏర్పడే అవకాశం లేదు. చిత్తశుద్ధి లేనిదే జ్ఞానోదయం కాదు. నీకు జ్ఞానోదయం కాదే పరమాత్మ రాడు. కాబట్టి నువ్వు మానవ జన్మకు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం పరమాత్మను తెలుసుకోవడం. అది సాధించాలంటే చేసే పని కర్తవ్యంగా అనుకుని చెయ్యి, ఫలితాన్ని ఆశించకు. ఇది అర్థం. ఏనన్నా తర్వాత ఇప్పుడు ఇది ఫలాభిసంధి కర్మ, అంటే ఫలాన్ని ఆశిస్తూ చేసేటువంటిది ఈ కర్మ. ఇది త్యాజ్యము, అనగా విడిచిపెట్టదగింది. రెండోది, ఈ రాజసిక యజ్ఞంలో ఉన్నటువంటి రెండో లక్షణం ఏమిటి అంటే, 10 మందికి ప్రచారం కోసం చేసేటువంటి యజ్ఞం. కాబట్టి దంభము కొరకు, వేషము, పేరు ప్రఖ్యాతుల కొరకు, వేషము కొరకు, దంభము కొరకు చేసిబడుతున్న కార్యములన్నీ కూడా రాజస సంబంధమైనటువంటి. కాబట్టి ఇది కూడా వర్జిత్యము, అనగా విడిచిపెట్టదగింది, చెయ్యకూడదు. ఇప్పుడు ఏ ఏ విషయాల్లో అనగా ఆహారంలో కానీ, యజ్ఞములో కానీ, దానములో కానీ, తపస్సులో కానీ సాత్వికమైనవి మాత్రమే మనందరము పాటించవలసి, అనుసరించవలసినవి. మిగతా రాజస సంబంధమైనటువంటివి, తమోగుణ సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టవలసి ఉన్నది. కాబట్టి నువ్వు దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి అనేవి నీకు చెప్తున్నావు. ఇప్పుడు నీకు నేను ఇచ్చినటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఏమైనా ఉంటే ఆ జ్ఞానంతో పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకో, విడిచిపెట్టాల్సిన దాన్ని విడిచిపెట్టు. అవి వద్దనుకున్నా మన దగ్గర ఉన్నాయి కొన్ని, కాబట్టి వాటిని ప్రయత్నపూర్వకంగా తగ్గించుకొని పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవడం ప్రయత్నం చేయడానికి ఈ వివరణ మనకి ఇవ్వబడుతోంది. ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాడు? ఊరికే పని లేకుండా చెప్పటల్లా, ఒరే నువ్వు చేయి తగింది ఏదో, చేయి కూడదు ఏదో తెలుసుకోరా అయ్యా అని చెప్పి. అర్థమైందా? దానికోసం చెప్తున్నాడు. తర్వాత సో ఈ విధంగా రాజసేగ్నం గురించి చెప్పటం అయింది. ఒక నిమిషం. ఇక ఇప్పుడు మనకి చాలా ఇష్టమైంది తామస యజ్ఞం ఏమిటో చూద్దాం. 13వ శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. ఆయన ఉండండి ఒక్క నిమిషం. ఈ 12వ శ్లోకంలో ఇక్కడ ఏమిటంటే, ఏ ఫలప్రాప్తికై, ఏదైనా ఫలప్రాప్తికై చేయబడు యజ్ఞము శాస్త్రవిహితము, శ్రద్ధాన్వితము అయినను అది రాజసమే అవుతుంది. ఎందుకని? అది శాస్త్ర ప్రకారం చెప్పిన యజ్ఞమే. నేను ఇప్పుడు మనం చేసిన దశరథుడి కథ దీంట్లోకి వస్తుంది, చూసుకోండి. ఏదైనా ఫలప్రాప్తి కొరకై శాస్త్రవిహితమైనటువంటిది, శ్రద్ధతో కూడినటువంటి యజ్ఞం నువ్వు చేసినా అది రాజస యజ్ఞమే అవుతుంది. ఇందాకే చెప్పాను, నేను అనుకోకుండా చెప్పాను, ఇది కరెక్ట్. అది దీనికి తర్వాత అట్లే ఆడంబరము కొరకు చేయబడి యజ్ఞము కూడా రాజసమే ఉంటుంది. కాబట్టి ఈ 2 దోషములు కల యజ్ఞము రాజసం అని చెప్ప అవసరము లేదు అని తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఏనన్నా, ఇది అయిన తర్వాత ఇక 3వది ఇప్పుడు మనం దీంట్లోకి పెడుతున్నాం. ఓకే, 13వ శ్లోకానికి టీకా తాత్పర్యం అండగా తామసిక యజ్ఞం. ఓకేనా? తర్వాత విధిహీనం అనగా శాస్త్ర విధిని అనుసరింపనిదియు. మనందరం చేసే పని ఏది శాస్త్రం అది తప్ప మనం మిగతావని చేస్తూ ఉంటాం కదా. సో శాస్త్ర విధిని అనుసరింపనిదియు, అస్పృష్టాన్నం అన్నదానము లేనిదియు. మీరందరూ బాగా నేర్చుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయిరా, అర్థమైందా? అస్పృష్టాన్నం అన్నదానము లేనిదియు, మంత్రహీనం మంత్రరహితమైనదియు,
అదక్షిణం దక్షిణ లేనిదియు. దక్షిణ ఏమిటే? దక్షిణ దిక్కు కాదు, చేయించిన వాళ్ళకి ఇచ్చేది. అర్థమైందా? శ్రద్ధావిహిరతం విరహితం అనగా శ్రద్ధ బొత్తిగా లేనిదియు. ఇప్పుడు మంత్రం చదువుతూ ఉంటాడు పంతులు గారు, సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మంత్రం చదువుతూ. సరే ఇక ఆవిడ పూజ చేయించడానికి కూర్చుంటుంది పట్టుచీర కట్టుకుని ఇట్ అనుకుంటూ ఉంటుంది. అది టీవీలో కనపడాలి, సర్దుకోవడమే సరిపోతుంది. అది ఏమిటంటావు? షో, పబ్లిసిటీ, అంతే, అంతకని ఇంకేం లేదు. ఓకే. తర్వాత నీ అందరినీ అనాలి, ఎక్కడెక్కడ తప్పు జరుగుతుందో. నేను చెప్తున్నాను కదా, మా దగ్గర పంతులు గారు వచ్చేవాడు, మా తండ్రికి తద్దినం పెట్టరా అంటే మధ్యలో వాడికి సెల్ ఫోన్ వచ్చేది. సెల్ ఫోన్ విన్న తర్వాత అని మా అమ్మగారి పేరు చెప్పి చదువుతుండేవాడు. ఒరే నాయన, నువ్వు వచ్చింది మా నాన్నగారు తద్దినం పెట్టడానికి, మా అమ్మగారు చదువుతున్నా, ఇద్దరు పోయారుగా నాకు, నువ్వు పని చేయి, నా పేరు చదువు, నా తద్దినం పెట్టినట్టు పెడితే సరిపోతుంది నీకు పని అని చెప్పాను. నువ్వు రేపటి నుంచి నువ్వు రావద్దు నా దగ్గరికి అని మానేశాను నేను. బ్రాహ్మణులు చాలా గొప్పవాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులు ఇవి. సెల్ ఫోన్ పెట్టుకుని తద్దినం పెట్టడం ఏంటండి? నాకు అర్థం కాలేదు. శ్రద్ధతో కూడించింది శ్రాద్ధం, అది చేసేటప్పుడు నువ్వు చెడిపోయేది కాక శ్రద్ధతో వాడి తల్లిదండ్రులు తలుచుకునేవాడిని వాడిని నాశనం చేయటం, ఇది చాలా తప్పు కర్మ. నేను ఒప్పుకోను దానికి. నీకు ఏమాత్రం జ్ఞానం ఉంది? సెల్ ఫోన్ రేపండి 10:30కి రెడీగా ఉండండి, నేను వచ్చేస్తాను. ఫోన్ చేసి మాట్లాడటం ఇక్కడ మన ఎదుర్కొన్నాయి. ఒక గంట సేపు ఆపేస్తే నీ ప్రాణం ఏమైనా పోతుందా? తర్వాత నువ్వు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కదా. అది బొడ్లోనే పెట్టుకుని పంచలో బయలుదేరి రావటం, మధ్యలో మంత్రం చదువుతూ ఓం అని సెల్ ఫోను. అలాగే అబ్బే అంత పొద్దున్న అయితే కుదరదండి. ఇప్పుడు ఏమవుతోంది దానివల్ల? నేను చేయొద్దంటాను, నువ్వు బతకాలి, నీకు బతుకు తెరువు కోసం చేయాలి, అవన్నీ ఒప్పుకుంటాను నేను. కానీ 1 గంట ఆగి చేస్తే ఏమైంది? ఈ చేసేవాడి క్రతువు శ్రద్ధగా ఎందుకు చెయ్యవు? నువ్వు దేనికి వచ్చావు ఇక్కడ చేయటానికి? అశ్రద్ధతో చేయడానికి వచ్చావా? నువ్వు తామస గుణంలో ఉన్నట్టు నువ్వు బ్రాహ్మణుడు ఎట్లా అవుతావు? నేను విమర్శించడం కాదు, ఎందుకంటే మనలో ఉన్న లోపాలను కూడా మనం ఒప్పుకొని తీరాలి. ఆ మాత్రం శ్రద్ధగా చేయలేవా? 1 అరగంట సేపు ఏదో చదువుకున్నావు, 4 పన్నాలు చదువుకున్నావు, రొక్కశుద్ధి ఉంది, నీకు గౌరవించాలి. కానీ ఆ చేసే పని, నీ నుంచి వచ్చే పని కూడా శ్రద్ధగానే జాగ్రత్తగా ఉండాలి. నేను మనవి చేసేది అది. కేవలం చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ విధంగా సెల్ ఫోన్లు మాట్లాడుతూ చేసే పని అనుసరించదగింది కాదు. అది అంతే. ఓకే. అట్లా అంటే మరి మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారంటే, మిగతా వాళ్ళు చేశారు, వాడి ఇష్టం, వాడు అన్నం తింటూ సెల్ ఫోన్ మాట్లాడతాడు, పోతాడు పోయి. కానీ నువ్వు ఇంకోటికి చేయిస్తున్నావు, తేడా డిఫరెన్స్ ఉంది. నేను తప్పు చేస్తే నేను పోతాను, కానీ నువ్వు తప్పు చేస్తే నువ్వు ఇద్దరం పోతాం. అంత ప్రమాదం ఉంది, అందుకని చెప్తున్నాను. ఓకే, అంతవరకే సద్విమర్శగా తీసుకోండి. ఓకే. తర్వాత ఇంకప్పుడు మంత్రరహితమైంది అదక్షిణం, దక్షిణ లేనిది, శ్రద్ధావిరహితం, శ్రద్ధ బొత్తిగా లేనిదియు, యజ్ఞమును తామసమని పరిక్షక్షతే చెప్పుతున్నారు అని చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే విద్యుక్తము కానిది, అంటే ఆ యజ్ఞం చేయమని నీకు చెప్పబడలా, అయినా సరే నేను చేస్తాను బయలుదేరావు. తర్వాత చేసావు అంతా బ్రహ్మాండంగా, పూజ అయిపోయిన తర్వాత అందరినీ లేచి వెళ్ళిపోమని చెప్తావు. వచ్చి కూర్చున్న వాడికి అన్నం పెట్టే యోగ్యత లేదు, అక్కడ ప్రిపరేషన్ లేదు. పూజ ఉంటుంది కదా, తర్వాత అయ్యాక ఏదో ఇంత ప్రసాదం పెడతారు, తినేద్దామని వస్తారు. ఎవరైనాను 2 గంటల నీ దగ్గర కూర్చున్న తర్వాత అన్నాలు నీ ఇంటికి వెళ్ళి తినమంటే ఎట్టారా? ఇప్పుడు ఏదో సామెత ఉన్నది, భోజనం మీ ఇంట్లో చేసి చెయ్యి వచ్చి మా ఇంట్లో కడుక్కోమని చెప్పాట. ఎందుకని? చెయ్యి కడుక్కుంటే భోజనం చేసి ఫలితం వస్తుంది కదా, అది వచ్చి మా ఇంట్లో కడుక్కుంటే చాలు, అన్నం మాత్రం మీ ఇంట్లో తింటామని. ఈ పనులు ఎందుకండి? ఇది తప్పుడు పని. అర్థమైంది నాన్న? కాబట్టి ఎక్కడ ఏది జరిగినా శాంతి. ఇప్పుడు అన్నదానం చేయమంటంలో అర్థం ఏంటరా నాన్న? నువ్వు నలుగురు పెట్టానని ఏడుస్తున్నావేమో, ఒకవేళ ఆ నలుగురిలోనూ పరమాత్మ ఉన్నాడు కదా, అదెందుకు మర్చిపోతున్నారు? నీ దొడ్లో ఇంట్లో బియ్యం అయిపోతాను ఎందుకు ఏడుస్తావు? నువ్వు నలుగురికి సంతోషంగా అన్నం పెట్టు, నీకు 10 మందికి వచ్చే బియ్యం నీకు వస్తాయి. ఆ విశ్వాసం ఎందుకు లేదు? స్వార్థంతో సంకుచితత్వంతో బాధపడిపోతున్నారు మానవులు. అర్థమైంది నాన్న? అందుకోసం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. మనం అందరం ఎట్లా ఉంటాం ఆయన తెలీదా? అందుకని మన గురించే చెప్తున్నాడు. తర్వాత అన్నదానం లేనిదియు, తర్వాత మంత్రరహితమైంది. చెప్పాను కదా, మంత్రం చదువుతూ ఎవడో దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు, లేకపోతే వాడికి వచ్చిన 2 మంత్రాలు చదువుతూ ఉంటాడు, అంతే. అసలు మంత్రం ఏముందో వాడికి తెలియదు, నీకు అది రాదు కనుక వాడు అది చదువుతూ ఉంటాడు.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే అని గట్టిగా చదువుతూ ఉంటాడు. అది పూజకి సంబంధించిన మంత్రమా మామూలు శాంతి మంత్రమా అది తెలియదు, మనకు తెలియదు కనుక వాడికి తెలియదు. కొట్టుకో ఏదో ఒకటి కొట్టి నడిపించేస్తుంటాడు. అపదాం అభర్తారం ధాతారం సర్వతంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం అని ఇవి 4 నోటికి పట్టించుకుని చదువుతూ ఉంటాడు. అసలు పూజకు వేరే మంత్రం ఏదో ఉంది, ఆ మంత్రం ఆయనకు వచ్చో రాదో మనకు తెలియదు. సరే, కాబట్టి మంత్రరహితమైంది. దీనికి ఎక్సెప్షన్ ఏమిటో నేను చెప్తాను. ఎక్సెప్షన్ ఏమిటంటే దీనికి మినహాయింపు ఎక్కడంటే, ఊరికే మంత్రం లొడలొడ చదవటం వలన ఉపయోగం ఉన్నదా, మంత్రం నీకు చదవడం రాకపోయినా నువ్వు మనస్ఫూర్తిగా శ్రద్ధతో, అర్జునుడు అసలు ఏం క్వశ్చన్ వేశాడు ఈ అధ్యాయంలో, నాకు శాస్త్రం తెలియదు, చదువుకునే అవకాశం లేదు, నన్ను నేర్పేవాడు లేడు, అయినా సరే నా దగ్గర శ్రద్ధ ఉంది కాబట్టి నేను చేసేది ఏమవుతుందని అడిగాడు. ఇక్కడ మంత్రరహితమైందనే దానికి అర్థం ఏం చెప్పుకోవాలంటే, నువ్వు కేవలం డబడబా మంత్రం చదవడం వల్ల ఏమీ జరగదు. దయచేసి వినండి, నీ పాండిత్యం ప్రదర్శించుకోవడం తప్ప. ఎందుకని, వాడు మంత్రం చదవని ఇంకేమన్నా చేయని, నువ్వు మనస్ఫూర్తిగా పరమాత్మ యందు లగ్నంగా కూర్చో, అది చాలు. నీ మనసు ఎప్పుడైతే నాన్న ఒకటే, ఏ పని నువ్వు చెయ్యి, నీ యొక్క మనసు వెళ్ళి పరమాత్మ మీద కూర్చున్నప్పుడే అది ఫలితం ఇస్తుంది. నువ్వు అది కాకుండా మిగతావి 194 చెయ్యి, ఏమీ ఉపయోగం లేదు. అర్థందా? మైకు పెట్టుకుని రుద్రం చమకం నమ్మకం అన్నీ చదివేస్తూ ఉంటాడు. ఎందుకది నో యూస్. అందుకని మరి నేను నమ్మిన సిద్ధాంతం తప్పో రైటో నాకు తెలియదు. నేను ఏం చెప్తున్నాను, మీరు మనసు ఇప్పుడు రుద్రం చదువుతున్నాడు, పంతులు గారు చదువుతాడరా, మీరేమన్నా అంటారా? మనకు వచ్చా రాదు. కాబట్టి ఏమిటి, ఎంతసేపు నుంచుంటావు, 2 నిమిషాలు అయిన తర్వాత కాళ్ళు పీకుతూ అనిపిస్తుంది నుంచుంటాను. అలా కాకుండా నీ నోటితో కూడా ఒక మంచి శబ్దం పంచాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం నీకు నేర్పానుకో, ఓం నమ శివాయ శివాయ అని అనిపిస్తున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, జరిగే పూజలో నువ్వు కూడా భాగస్వామ్యం తీసుకుంటున్నావు. నీ నోటి నుంచి కూడా ఒక చక్కని పంచాక్షరి శబ్దం వస్తుంది. పంచభూతాత్మకం అన్ని మన శరీరాన్ని ఉద్ధరింపజేసేది బీజాక్షరాలు ఇవి వస్తున్నాయి. దానివల్ల చేసే శ్రద్ధ దాంట్లో నువ్వు కూడా భాగస్వామ్యం ఉంది కనుక ఆసక్తితో చేస్తావు. నువ్వు ఊరికి ఆయన చదువుతుంటే నువ్వు కూర్చుని ఎంతసేపు కూర్చుంటావు బేటా, ధ్యానం చేస్తూ నువ్వు దాంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటావా? ఇంపాసిబుల్. అందుకని వాడిని ఇన్వాల్వ్ చేయాలి. నేను నమ్మింది వాడిని ఇన్వాల్వ్ చేయాలంటే వాడు మంత్రం రాదు, చలో వాడితో పాటు మనం కూడా చదువుదాం. నమశివాయ అంటాం రాదా, చదువు రాపాయని అనొచ్చు కదా, అనిపిద్దాం వాడి చేత. అది చాలా ఆయనకి. నీ మనసు లగ్నం అవడం కావాలి నాయన ఏ పూజ చేసినాను. అందుకోసమని ఇక్కడ మంత్రహీనం అని అంటే, మంత్రరహితం అంటే మంత్రం ఉండాలంటే మంత్రం ఉండాలి. నువ్వు చదివిన పంచాక్షరి కూడా మంత్రమే కాదని ఎందుకంటావు? ఎట్లా అనగలవు? సాక్షాత్తు పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటిది ఆ పంచాక్షరి. నిన్ను మనసు లగ్నం చేయడానికి, ఏకాగ్రత ఏర్పడటానికి చేసే పని ఏదైనా సరే ఉండాలి. అందువల్ల మంత్రరహితం అంటే ఇక్కడ పెద్ద పెద్ద మంత్రాలు చదివితే కానీ అవధ పూజ అని అనుకోకండి. అవసరమే, తెలిసిన చోట చదువుకున్న ఆయన ఉన్న చోట ఖచ్చితంగా దాన్ని మర్యాద పాటించాలి, అందులో కాదంటాను. అది తర్వాత దక్షిణ లేనిది పూజ చేయించుకుంటాడు, చేత్తో వాడికి 10 పైసలు. నేను ఒకసారి ఒక ఆయన మన ఊరి పెద్ద ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి రామకళ్యాణంలో కూర్చోబెట్టి కట్నం పెట్టరా అంటే ఎతికి ఆయన భార్యను 20 రూపాయలు తీసి పెట్టారు. వాళ్ళ చేత కళ్యాణం చేయిస్తే అర్థమైందా? 20 రూపాయలు పరుసంతా వెతికింది ఆవిడ, ఇట్లా తీసి ఎట్ట తీసి ఎంత పెద్ద నోటు తీస్తుందో అనుకున్నాను నేను. గుళ్ళో కూర్చుని తీస్తే వెతికి తీసింది ఏమిటి, 20 రూపాయల నోటు. అర్థమైంది నాన్న? వాళ్ళు ఏమైనా పోనీ తక్కువ వాళ్ళ, కోటీశ్వరులు. అంటే దరిద్రం దేనిలో ఉంది? వాడి బుద్ధిలో ఉంది. కాబట్టి ఇక్కడ పూజ చేయించుకుంటారు, పంతులకి ఏదైనా 10 రూపాయలు ఇద్దామని మాత్రం అనిపించదు. అది తప్పు. ఎందుకనరా ఒక్క విషయం ఆలోచించండి. మరి ఇప్పుడు ఇందాక బ్రాహ్మణులు తిట్టాను అనుకోకండి, ఇప్పుడు బ్రాహ్మణులు కూడా పొగులుతాను నేను. ఎందుకంటే వాడు కొన్ని సంవత్సరాల పాటు ఆశ్రమంలోనో లేక వేద విద్యాలయంలోనో ఎక్కడో అక్కడ కూర్చుని 4-5 సంవత్సరాల పాటు ఆ మంత్రాలు అన్నీ నోటికొచ్చేటట్టు చదువుకొచ్చాడు. పుస్తకం పెట్టుకు చదవాల్సిన అవసరం లేదు. అంత డొక్కశుద్ధి సంపాదించుకుని వాడు దానికి వచ్చి వాడు అంత కష్టపడి నువ్వు అలా 2 గంటల సేపు నువ్వు పూజ చేయి, చూస్తా నీ శక్తి ఏమన్నా ఉంటే. నువ్వు ఊరికే ఎడ్డుముడ్డులో పొడుస్తూ పొద్దునుంచి మధ్యాహ్నం వరకు చేయమంటే వ్యవసాయం చేస్తావు. నువ్వేం చదవగలవు దాని మంత్రాన్ని? అది ఎంతో శక్తి కావాలి, వాక్శుద్ధి కావాలి.
అటువంటి శుద్ధి కలిగి వాడు అంత గొప్ప యజ్ఞం చేస్తే నువ్వు సంతోషంగా వాడికి ఒక 10 రూపాయలు చేతిలో దక్షిణ పెట్టి వెళ్ళలేవా? నువ్వు పూజ చేయించలా, చూడటానికి వచ్చావు, పూజ చూసావు, చూసిన తర్వాత ఒక 10 రూపాయలు ఇవ్వడానికి ఏమైందిరా నాన్న? అందుకని ఇక్కడ ఆయన ప్రత్యేకంగా రాస్తున్నాడు, దక్షిణ లేనిది. దక్షిణ ఎవరెవరికి ఇవ్వాలి? పూజ చేయించిన ఆయనకి ఇవ్వాలి, చేసిన వాళ్ళకి ఇవ్వాలి. అర్థమైందా? సో ఇప్పుడు మేము కళ్యాణం చేసాం, మాకు కట్నం ఏదైనా ఇవ్వాలి, పూజ కూర్చుని చేయించిన పంతులు గారికి ఏదైనా ఇవ్వాలి. ఇది సాంప్రదాయం. తర్వాత అసలు దక్షిణ ఎందుకు ఇమ్మన్నారు? కాసేపు ఆలోచిద్దాం. నువ్వు ఇచ్చే 10 రూపాయలతోనే మా ఆశ్రమం అంతా నడిచిపోతుందా? ఏరన్నా? కాదు, నీకు ఇచ్చే గుణం అలవాటు చేయడానికి. ఎందుకు చెప్తున్నాం? ఎప్పుడు చూసినా ఏది కనపడితే అది లోపల వేసుకుని వెళ్ళిపోవడం కాదురా నాన్న. తీసింది కాస్త బయటికి ఖర్చు పెట్టు, అది కూడా మంచి పనికి ఖర్చు పెట్టు. ఆ జ్ఞానం నేర్పడానికి త్యాగం చేయడం నేర్చుకోవడం, ఇవ్వడం నేర్చుకోవాలి. దానికోసమని దక్షిణ ఇవ్వడం అలవాటు సాంప్రదాయంగా పెట్టారు. అందులో ఉన్న అంతరార్థం ఏమిటంటే నీకు ఇచ్చే గుణం రావాలి, పుచ్చుకునే గుణం ఎప్పుడు ఉండటానికి వీల్లే. మానవ జన్మకి రాకముందు అంతా పుచ్చుకునే గుణం ఉంది మనకి, ముష్టెత్తుకుని ఈ మానవ జన్మకు వచ్చాం. ఇక్కడ ఈ జన్మకు వచ్చాక ఇవ్వడం నేర్చుకోవాలి. అందుకోసం నువ్వు ఏ పూజకు వెళ్ళినా, ఎక్కడ చేసినా, అక్కడ గుళ్ళోకి వెళ్తే ప్రత్యేకంగా మన ఆశ్రమం వాళ్ళే కొంతమంది, నేను గుళ్ళోకి తీసుకెళ్తే ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి కాదు, చేతులు ఊగించుకుంటూ వచ్చేవాళ్ళు. ఒకసారి తిట్టి మీరందరూ దర్శనానికి వస్తే దక్షిణ దిబ్బెంలో ఏదైనా వెయ్యాలని చెప్పంటే అప్పుడు తీసుకురావడం మొదలెట్టారు. అంటే ఏమంటే వెళ్ళి దేవుడు ఊరికే ఫ్రీగా చూసి దండం పెట్టేస్తే అయిపోతుంది, తప్పది. ఇప్పుడు ఆ ఆలయం నడుస్తోంది నాన్న, నడవడానికి అయ్యే ఖర్చు ఉంటుంది. నీ మందం 2 రూపాయలు వేసిరా, అది ఏమవుతుందని నీకు అనవసరం. నీ భాగస్వామ్యం దాంట్లో చెయ్యి, అది కావాలి, ఆ బుద్ధి కావాలి. దానికోసం చెప్పారు. అర్థమైందన్నా? సరే ఓకే, అయిపోయింది. తర్వాత శ్రద్ధ బొత్తిగా లేనిది చేస్తున్నాం కదా. ఓం నమ శివాయ, నమస్తే, ఓం ఎక్కడుంది వీడి బుద్ధి? పోయాడు శివుడు ఎక్కడికో. వచ్చిన ఆయన పంతులు గారు రాజమండ్రి నుంచి ఎవరో పెద్ద రాజకీయ నాయకుడు వచ్చాడు. అని ఇలా అరే కూర్చో అంటే తప్పని నేను అంటలేదు బిడ్డ. నేను చెప్పేది అంటే దీనికి వెళ్ళిపోకండి. అసలు పట్టుకోవాల్సిన వాడు ఎదురుకుండా కూర్చున్నాడు. వచ్చి నువ్వేం చేసావు? పేటేసి కూర్చోబెట్టి పిలిచావు, శాసనం వేసావు, ఆచమనం చేయడానికి ఇచ్చావు, కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చావు, చేతులు కడుక్కోవడానికి ఇచ్చావు. ఇన్ని చేసి ఆయన కూర్చోబెట్టావు. నువ్వు అక్కడ ఆయన కూర్చున్నాడని నువ్వు అనుకోవట్లా, మంత్రం మాత్రం చదివించుకుంటున్నావు. ఆ భావన నీలో లేదు. అదే మనసు లగ్నం అవటం అంటే. అర్థమైందా? ఇది నా విహితమైన కర్మ, ఇది నేను చెయ్యాలి, ఇది చేస్తే పరమాత్మకు చెందుతుంది అనేటువంటి విశ్వాసం నీకు పూర్తిగా ఉంటే అక్కడ వచ్చి పరమాత్మ కూర్చున్నాడని నమ్మాలి. ఏ దైవ రూపంలో ఉన్నా సరే ఆయన అక్కడ ఉన్నాడని నమ్మాలి. ఆ ఉన్న ఆయన ఎదురుకుండా నాకు తప్పు పని చేయడానికి వీల్లేదు కనుక అత్యంత మర్యాదగా చూడాలి, శ్రద్ధతో ఉండాలి. శ్రద్ధ లేని పని ఎంత గొప్ప పని చేసినా ఉపయోగం లేదు. అర్థమైంది నాన్న? అసలు దీని పేరే శ్రద్ధాత్రయ విభాగం. అర్థమైంది బేట? తర్వాత అట్లా చేయబడే యజ్ఞం తామస యజ్ఞం అనబడుతోందని చెప్పబడింది. తర్వాత ఎందుకంటే శ్రద్ధాభక్తి లేని దాంతో శాస్త్రం లేకుండా చేసినట్లు దానివల్ల ఉత్తమ ఫలితం రాదు. శ్రద్ధతో భక్తితో చేసినప్పుడే ఏ యజ్ఞమైనా ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత నీవు భోజనం పెట్టాలి, నలుగురు వచ్చినప్పుడు తినాలి. ఎందుకంటే నాన్న ఆ పరమాత్మ తినేవాళ్ళలో కూడా ఉన్నాడు కదా. సో వాడు ఎవడైనా నిజంగా ఆర్తుడు, అన్ని ఆకలి వేసి అన్నం లేనివాడు, వాడు తిన్న రోజున అబ్బా మంచి భోజనం పెట్టారా తండ్రి అని అనుకున్నాడు అనుకో, నీ పుణ్యం 10 రెట్లు అయిపోతుంది. అర్థమైందన్న? అట్లా అందుకని భోజనం పెట్టాలి ఖచ్చితంగా. తర్వాత దక్షిణ ఇవ్వాలి. తర్వాత మంత్రం నీ చేతనంటారు. నీ మనసు మంత్రం దేనికిరా? మనసు లగ్నం అవటానికి. నువ్వు కూడా చేసేటట్టుగా ఉండాలి. కాబట్టి మన సంస్కృతంలో ఉన్న మంత్రాలను చదవాలని రూల్ ఏం లేదు. పంచాక్షరి అష్టం బీజాక్షరం అది. ఆ బీజాక్షరం చదువు చాలు, దట్స్ ఆల్. ఏమనుకోదు. లేదు రామ్ 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 అది అనుకో చాలు. ఏదో ఒకటి నీ నుంచి జరుగుతూ ఉండాలి.
అప్పుడు ఆ విధంగా బయట విషయాలు ఆలోచించకుండా నీ మనసును దాని మీద ఏకాగ్రతతో లగ్నం చేస్తే ఫలితం వస్తుంది. దీనికోసం ఇవన్నీ చెప్పబడినాయి. ఇవి తెలుసుకోకుండా ఊరికే మాలలు తిప్పడం చేయడం ఇది కరెక్ట్ కాదు. సో అందువల్ల ఈ విధంగా చేయాలని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం 3 రకాలైనటువంటి యజ్ఞాల గురించి కూడా మనం చూడటం అయింది. మిగతావి రేపు తపస్సు గురించి చూద్దాం. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగ యోగో నామ సప్తదశోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.